అమరావతి ఓఆర్ఆర్ రై అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు, పాత సలహా సంస్థను కొనసాగించేందుకు అనుమతి, రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డిపిఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ అధికారులు దృష్టి పెట్టారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాస్తవంగా 2018లో దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధానిపై అక్కస్తో ఓఆర్ఆర్ని పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఓఆర్ఆర్కి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే బాహ్య వలయ రహదారికి గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామంటూ గతంలోనే ఎన్హెచ్ఏని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించాలని అనుమతి ఇవ్వాలంటే ఇక్కడ ఎన్హెచ్ఏ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, అమరావతికి సంబంధించి అద్భుతమైన అంశం. ఇందులో ఒకే ఒక్క వక్రీకరణ ఏంటంటే 2018వ సంవత్సరంలో ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించలేదు ఆ రోజున. ఎందుకని? ఓఆర్ఆర్కి సంబంధించి ఆ రోజున గుర్తుంటే కనుక ఒక్కసారి ఎవరు నువ్వెవడో కట్టడానికి మోడీ సర్కార్ని ఆ రోజున ఆయన ఎవరు కట్టడానికి మాకు తెలియదా? అనుభవం అంటే నాకున్నటువంటి అనుభవం, ఓఆర్ఆర్ మేము కట్టుకుంటాం, మాకు వదిలేయండి, డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నారు. అప్పుడు విభేదాలు వచ్చిన తర్వాత జరిగినటువంటిది. దాంతో అప్పుడు ఆగిపోయింది. అదేదో కావాలని ఆపేశారంటే ఆ రోజున ఆగిపోయింది. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ దీనికి బదులుగా తీసుకెళ్ళి బెజవాడకి సంబంధించినటువంటి ఈస్ట్ బైపాస్ రూట్కి తీసుకెళ్ళాడు. అది తేడా. వాస్తవం నిజం ఇక్కడ. ఇందులో ఓఆర్ఆర్ ముందుకు వెళ్ళబోతోంది అన్నటువంటిది అద్భుతమైన నిజం. అది అవసరం, ఉపయోగం కూడా. సేమ్ టైం వార్త రాసేటటువంటి సందర్భంలో వార్తలోనే నిబిడీకృతంగా ప్రజల్ని జాగ్రత్తగా వక్రీకరించి తీసుకువెళ్ళడం అన్నటువంటిది వీళ్ళ యొక్క నైజం. అది సహజంగా జరిగిపోతూ ఉంటుంటుంది. లేకపోతే చెన్నై ఎయిర్ షోలో అపశృతి